నాంపల్లిలోని 5th అడిషనల్ మెట్రోపాలిటన్ సెషన్ జడ్జి గారు 2011లో కూల్బాగ్లో నివసించేటటువంటి మొహమ్మద్ సలీం అనే ఇతని వయసు ఇప్పుడు ప్రజెంట్ 43 సంవత్సరాలు. 28/4/2011 నాడు తెల్లవారుజామున 4 గంటలకి తన కూతురు నిద్రిస్తుండగా తన కూతురు మీద అత్యాచారం చేశాడు. అది చూసిన తల్లి కూతుర్ని విచారించగా అంతా ముందు కూడా రిపీటెడ్గా చేస్తున్నాడని చెప్పింది. ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించాడంట. ఆ విషయం పోలీస్ స్టేషన్లో తల్లి కంప్లైంట్ ఇవ్వగా భర్త మీద పోలీసు వాళ్ళు రేప్ కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి నిందితుడిని మొహమ్మద్ సలీంని అరెస్ట్ చేసి కోర్టుకు వేశారు, ఛార్జ్షీట్ వేశారు. ఆ ఛార్జ్షీట్ మీద 5th అడిషనల్ మెట్రోపాలిటన్ సెషన్ జడ్జి గారు కేసు విచారించి నేరం రుజువైనందున అతనికి 10 సంవత్సరాలు 6 నెలలు కఠిన కారాగార శిక్ష వేశారు. ఒక 500 రూపాయల జరిమానా కూడా వేశారు. అది అతనికి 5 పిల్లలు, 3 మగపిల్లలు, 2 అమ్మాయిలు. తన సొంత చిన్న కూతురు మీద అత్యాచారం చేయడం వల్ల తండ్రికి ఈ విధమైన శిక్ష పడింది. नामपल्ली कोर्ट का 5th अडिशनल मेट्रोपॉलिटन सेशन जज एक मोहम्मद सलीम बोल के स्कूलबाग में रहने वाले, पान शॉप बिजनेस करते। उनको 5 बच्चे, इसमें 3 लड़का और 2 लड़के। 28/4/2011 में सुबह 4 AM इनका छोटा बच्चे को सगा बच्चे को फिजिकली सेक्सुअल असॉल्ट करे। वो देख के उनका माँ उनका बच्ची को भी पूछे थे गलत है बोल के बच्ची पूछे थे ऐसा बहुत दिन से कर रहा बोल के बच्ची बोल दिया। ऐसा कुछ किसको भी बोले तो उनको मार डालते बोल के गुस्सा भी करेगा। वो कंप्लेंट तो PS में दिया तो वो बच्ची का माँ उनका बीबी कंप्लेंट तो मोहम्मद सलीम का खिलाफ केस रजिस्टर हुआ। वो इन्वेस्टिगेशन करके वो 2011 में उनको अरेस्ट करे, जेल को भी जाए। अभी आज वो पूरा ट्रायल करने के बाद उनको गलत कराया बोल के मालूम हो के जज साहब आज उनको पनिशमेंट दिया। 10 साल 6 मंथ्स 10 years 6 months का सजा दिया, रिगोरस पनिशमेंट, और 500 रुपीज़ फाइन भी डाल दिया। वो इनका सगा बेटा को ऐसा सेक्सुअल असॉल्ट करके इसमें पनिशमेंट हुआ।